అమ్మా ఏంటిది? చెప్పరా. అమ్మా ఏంటమ్మా? నిన్ను కన్న నాపై, నువ్వు కన్న నీ బిడ్డపై ఒట్టేసి చెప్పరా. అసలేం జరిగింది? నా కోడలేమైనా తప్పు చేసిందా? నువ్వు నమ్ముతున్నా ఆ నిజమేంటో నాకు తెలియాలి. అబ్బా, పట్టింది అత్త ఆయువు పట్టు. బావా, ఎప్పుడలా తప్పించుకుంటావో చూస్తాను. వింధ్య, ఇక నీ పని గోవింద. ఏంటి బావా, తల్లి మీద ఒట్టేసి మరీ ఆలోచిస్తావేంటి? ఏమండి, నా వైపు నుంచి ఏమైనా తప్పుందా? పోనీ నిజంగా నా తప్పుంటే నన్ను తిట్టండి, కొట్టండి, ఇక్కడే అందరి ముందు నన్ను పనిష్ చేయండి. కానీ నోరు తెరిచి మాట్లాడండి. ఒరేయ్, అసలు నా కోడలు చేసిన పాపమేంట్రా? ఎందుకురా తనని ఇలా ఏడిపిస్తూ హింసిస్తున్నావు? తాళి కట్టిన భర్త దూరం పెడుతూ అవాయిడ్ చేస్తుంటే ఆ భార్య భరించే నరకం ఎలా ఉంటుందో నీకేం తెలుసురా? ఇప్పుడు నువ్వు నీ సమస్య ఏంటో చెప్తున్నావా లేదా? చెప్తాను. నేను తప్పు చేశాను. నమ్మి తప్పు చేశాను. తాళి కట్టి తప్పు చేశాను. అందరూ నా వాళ్లే అనుకుని పెద్ద తప్పు చేశాను. ఇంత జరిగినా మందు తాగకుండా ఉండి ఇంకా పెద్ద తప్పు చేశాను. రే రాజేష్, నువ్వు మందు తాగుతున్నంతకాలం ఎప్పుడు మానేస్తావా అని ఎదురు చూశాను. కానీ ఆ ఆనందం పట్టుమని 4 రోజులు కూడా లేకుండా ఏంట్రా ఇది? నువ్వు తాగినప్పుడే ఏ సమస్య లేకుండా బాగుండేవాడివి కదరా. అయినా ఇదంతా కాదు. నా మీద బిడ్డ మీద ప్రమాణం చేశావు. నీకు తెలిసినా మాకు చెప్పలేని ఆ నిజమేంటో చెప్పు. చెప్తానమ్మా. నీపై పాపపైన వేసిన ఒట్టుకి విలువిచ్చి చెప్తాను. కానీ నాకు 2 రోజులు టైం కావాలి. వితిన్ 2 days మొత్తం ఆధారాలతో నీ ముందుంటాను. అప్పుడు మాట్లాడతాను. ఈలోగా నన్ను ప్రశాంతంగా వదిలేయండమ్మా, ప్లీజ్. ఆధారాలతో ఏం ప్రూవ్ చేస్తాడు వీడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఛ, బాంబు పేలకుండా పెండింగ్ పెట్టాడేంటి బావా? నారాయణ గారి కిరాణా షాప్లో బాకీ ఉంది కదా, నువ్వు వచ్చాక అది ఇద్దామని నేనే రమ్మన్నాను. వదినా, కాలేజ్ ఫీజుకి బుక్స్కి డబ్బులు ఇస్తా అన్నావు కదా, తీసుకొచ్చావా? రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళొచ్చా?
ఇలా మన ఖర్చులు, మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతుంటే నీ పనితనం చూసి నాకు చాలా గర్వంగా ఉంది సంధ్య. ఈ బాధలన్నీ ఎలా గట్టెక్కించాలి, డబ్బులు ఎలా తీసుకురావాలి? సంధ్య, ఏంటండి అలా చూస్తున్నారు? బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు. వచ్చిన దగ్గర నుండి బయటికి రావడం లేదు. ఏం జరిగింది సంధ్య? ఆహా, అయ్యో ఏమీ జరగలేదండి. నేను బయటికి వెళ్ళొచ్చాను కదా, కాస్త అలసిపోయాను అంతే. నిజం చెప్పు సంధ్య. అమ్మ చెప్పినట్టు నీ మీద భారం ఎక్కువైంది కదూ. ఈ కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నావు కదా. నీ కన్నీళ్లు తుడవాల్సిన ఈ చెయ్యి నీకే కష్టాలు తెచ్చిపెడుతుంది కదా. అయ్యయ్యో అలా మాట్లాడతారేంటండి? ఇప్పుడు ఏం జరిగిందని నేనున్నాను కదా. మీరేగా నాది చాలా అదృష్ట జాతకం, నేను నేర్చుకుని నెయ్యడం వల్లే గిరాకీ పెరిగి అడ్వాన్సులు ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారన్నారు. అది నిజమండి. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నువ్వలా డల్గా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు మనసులో ఏం బాధపడుతున్నావో అని నేను చాలా మదన పడుతున్నాను. కాస్త పని ఒత్తిడి వల్ల నేనిలా ఉన్నాను అంతేనండి. నాకేం కష్టం వస్తుంది చెప్పండి, తోడుగా మీరున్నారు కదా. మా అందరి ఆనందాలు నీ మీద ఆధారపడున్నాయి. చెల్లి కాలేజ్ ఫీజైనా, ఇంటి అవసరాలైనా, నా మందులైనా ఏదైనా నువ్వే సంధ్య. నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం. అయ్యో అదేం లేదండి, చూడండి నేను సంతోషంగానే ఉన్నాను. సంధ్య, నువ్వేమీ అనుకోకపోతే నువ్వొక్కసారి ఆ సేట్కి ఫోన్ చేయవా? ఎందుకంటే చెల్లి కాలేజ్కి వెళ్ళకపోతే ఇంట్లోనే ఉంటే నాకు అదోలా ఉంటుంది. చెప్పుకోవట్లేదు కానీ నా మందులు కూడా రేపటి వరకే వస్తాయి. ఆ కిరాణా కొట్టతను ఇదివరకు నమ్మేవాడు, కానీ ఇప్పుడు ఎందుకో మనం ఇస్తామో లేదో అని కావాలని ఇట్టుగా వచ్చానని చెప్పి మన ఇంటి వరకు వచ్చాడు. కానీ నిజంగా డబ్బు కోసమే వచ్చాడు. అవన్నీ ఇచ్చి మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితేనే కదా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సేట్ ఎలాగో డబ్బు ఇస్తానన్నాడు కదా, అదేదో కాస్త ముందే ఇవ్వమని చెప్పు సంధ్య. నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సంధ్య, ఏమైంది? నిజంగా సేట్ డబ్బులు ఇస్తానన్నాడు కదా, అక్కడేం జరగలేదు కదా? అయ్యయ్యో చెప్పాను కదండి, అలా ఏం లేదు, డబ్బులు వచ్చేస్తాయండి. సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం డబ్బులుంటే తప్ప కుటుంబం గడిచేలా లేదు. మెడిసిన్స్కి, ఫీజులకి, ఇంట్లో ఖర్చులకి ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇక నుండి డబ్బు అవసరం ఉంటే ఒక్క ఫోన్ చేయమ్మా చాలు. నందుని అప్పు అడగాలి, అది తప్ప నాకు వేరే దారే లేదు. రేపే వెళ్ళి నందుని కలుస్తాను. సంధ్య, అమ్మా సంధ్య, సంధ్య తను లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిందిరా? అమ్మా, వదిన డబ్బుల కోసం వెళ్ళినట్టుంది. అదేనమ్మా, సేట్కి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమని నేను సంధ్యకి చెప్పాను. తను చేస్తే డబ్బులు తీసుకెళ్ళడానికి సేట్ రమ్మనుంటాడు. పాప
పాపం మన కోసం ఆహర్నిశలు కష్టపడుతుంది. ఏ జన్మలో మనకి రుణపడిందో, లేకపోతే మళ్ళీ జన్మలో ఈ రుణం మనమే తీర్చుకుంటామేమోరా. నందు గారు, సంధ్య గారు, రండి రండి. రేయ్, నువ్వు ముందుక నుంచి పోరా. ఏమైందన్నా? చెప్పింది అర్థం చేసుకో, పో. ఇదేంటి, ఈయన ఎవరొచ్చినా నన్ను వెళ్ళమన్నాడు, అమ్మాయి రాగానే వెళ్ళిపోమంటున్నాడు. ఏ ఉద్దేశంతో అన్నాడో ఏమో. అయ్యయ్యో సంధ్య గారు, నిల్చొని ఉన్నారేంటి? కూర్చోండి. పర్లేదు. నేను మీతో ఒక విషయం. ముందు మీరు కూర్చోండి. కూర్చోండి. కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏం తీసుకుంటారు? అవేం వద్దండి. పోనీ మజ్జిగ మంచినీళ్ళు ఏమైనా? పర్లేదు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి. నన్ను వెతుక్కుంటూ? నా కోసం వచ్చారా? మీకోసం అంటే మీ హెల్ప్ కోసమని. నా హెల్పా? అదేనండి, ఆ రోజు మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు వచ్చి డబ్బులు ఇచ్చారు. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని చెప్పారు కదా. అది నాకు గుర్తుంది సంధ్య. ఆయన చెయ్యి విరగడం వల్ల ఆయన పని చేయలేకపోతున్నారు. ఇంట్లో ఖర్చులు, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. మీరేమైనా అప్పుగా ఇవ్వగలిగితే అది ఇది కలిపి వడ్డీతో ఇచ్చేస్తాను. చేప పిల్ల వలలోకి వచ్చి చిక్కిందిరా నందు, వదులుకోవద్దు. నందు గారు, చెప్పండి. అదేనండి, అప్పుగా. భలే వారే. అప్పుగా ఏంటి? అప్పుగా కాదు, మామూలుగానే ఇస్తాను. వడ్డీ కాదు కదా, అసలు కూడా తిరిగి ఇవ్వనక్కర్లేదు. ఫ్రీగా ఇవ్వడం ఏంటండి? ఎందుకలా? ఫ్రీగానా అంటే కాదనుకో, బదులుగా చీర తీసుకుంటాను. ఓ, చీరలు తీసుకుంటారా? సరేనండి, మీకు ఎన్ని కావాలో చెప్పండి, నేను నేసిస్తాను. చీరలు కాదు, చీర. చీరేంటి? నాకు అర్థం కాలేదు. ఈ చీర. ఓ, ఈ శారీ డిజైన్ మీకు నచ్చిందా? ఇలా రెడీ చేయమంటారా? ఈ డిజైన్ ఏంటి? నువ్వు కట్టుకుంటే ఏ డిజైన్ అయినా నచ్చుతుంది నాకు. నిజం చెప్పాలంటే ఈ చీర చీరగా ఉన్నప్పటికంటే నీ వంటి మీద ఉంటేనే ఇంకా బాగుంది. అదే వంటి మీద నుండి తీసేస్తే. నందుగారు, ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎందుకు సంధ్య గారు అంత కంగారు పడతారు? నీకు కావలసిన డబ్బు నేనిస్తాను కదా, నువ్వెందుకు కష్టపడతావు? నన్ను సుఖపెడితే చాలు. వదలండి, మీరెలాంటి వారని నేనెప్పుడు అనుకోలేదు. నేను ఇలాంటి వాణ్ణే. అలా అని మెల్లో బోర్డు పెట్టుకుని తిరుగుతామా ఏంటి? నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడే నీ పైన కన్ను పడింది. నా మనసు నిన్ను కోరుకుంది. అయ్యో వదలండి ప్లీజ్. చూడు, నీ మొగుడు చెయ్యి విరిగిపోయింది. వాడు నిన్ను ఎంతవరకు చూసుకోగలడు? అదే నన్ను నీ పర్సనల్గా ఉంచుకో, నీ అవసరాలన్నీ తీరుస్తాను. పెళ్లి కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని. నన్ను అర్థం చేసుకో సంధ్య. వదలరా, ముందు వదలు. అలా అనకు ప్లీజ్. నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి, నా సుఖాలు తీరుతాయి. రా. మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే నేను గట్టిగా అరిచేస్తాను. వదులు. నువ్వు అరిచినా కరిచినా ఇక్కడ ఎవ్వరూ రారు.
వెతుక్కుంటూ వచ్చిన ఇంత అందమైన అమ్మాయిని నాలా వయసులో ఉన్నవాడు ఎవడు వదులుకుంటాడు చెప్పు? చుట్టుకోవాల్సిన చీర చేయి జారిపోయింది. ఛా! ఈ సమాజంలో కష్టాల్లో ఉన్న ఆడదాన్ని అంత అలసగా అవకాశంగా చూస్తారా? ఆడది అవసరం కోసం వెళ్తే అందరూ మగవాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తారా? ఛా! వాడు చేసిన పని గురించి నేను ఎవరికి చెప్పను, ఏమని చెప్పగలను? సంధ్య, ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? వింధ్య, ఏంటి? ఏం జరిగింది? అసలు నువ్విక్కడ ఏడుస్తున్నావేంటే? చెప్పవే, ఏమైంది? అదంతా నా తలరాత. ఏం చెప్పుకోను, ఎలా చెప్పుకోను? మాట్లాడడానికి నువ్వు లేవు. నా బాధ పంచుకుందామంటే నువ్వు దూరం అవుతున్నావు. నా జీవితం అంతా తల కిందలైపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వు ఇలా రోడ్డు మీద ఏడవడానికి అంతలా ఏం జరిగింది? చూడు, నేను నీ వింధ్యని. నువ్వు భయపడకు, నాతో చెప్పు, ఏమైంది? ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఖర్చులు, కష్టాలు చుట్టుముట్టాయి. ఇలాంటి టైంలో నేను కష్టపడి పనిచేసి వాళ్ళ కన్నీళ్లు తొడవాలి అనుకున్నాను. కానీ ఆ కష్టానికి, పనికి బయట ఎక్కడా విలువలేదు. అవసరాలు ఎక్కువయ్యాయి. అప్పిచ్చిన వాళ్ళు ఇంటి గుమ్మం వరకు వచ్చేసరికి నా మీదే ఆధారపడ్డ వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం గతంలో హెల్ప్ చేశాడు కదా అని ఒక చిన్న ఆశతో అప్పడుగుదామని వెళ్తే 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 ఏమైంది? నిన్నేదైనా అన్నారా? అవమానంగా మాట్లాడారా? అలా జరిగినా బావుండే. అవమానాలు నాకేం కొత్త కాదు కదా అని నా మనసుకి సర్ది చెప్పుకునేదాన్ని. కానీ వాడు నా నిస్సహాయతని అలుసుగా తీసుకొని వాడు నాతో ఎవడు వాడు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? వద్దులేవే, దీన్ని ఇక్కడితో వదిలే. ఏంటి వదిలేసేది? అసలు ఎవడు వాడు? నాతో చెప్తావా లేదా? నందు. నా జీవితంలో అన్నీ ఇలానే జరుగుతున్నాయి. అసలు నా తలరాతే ఇంత.
నాతో రా. హే, వింధ్య వద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు. వాడు చాలా మూర్ఖుడు. ఆ మూర్ఖుడైతే వదిలేసేలా ఏడుస్తూ కూర్చుంటావా? నువ్వు వదిలినా నేను మాత్రం వాడిని వదిలిపెట్టను. అయ్యో వింధ్య, వింధ్య ప్లీజే నా మాట వినవే. ఇప్పుడు నువ్వే నా మాట విను. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేస్తాడు. నా రక్తం మరిగిపోతుంది ఇక్కడ. ఈ రోజు వదలను వాణ్ణి. నన్ను నువ్వు ఆపద్దు ప్లీజ్. వింధ్య ఇదిగో చూడు, నేను బాగానే ఉన్నాను కదా, తప్పించుకుని బయటపడ్డాను కదా. వాడి సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. మనం వదిలేద్దాం ప్లీజే, ప్లీజ్. దేవుడు చూసుకుంటాడని వదిలేస్తే ఈ రోజు అదృష్టం బాగుండి నువ్వు తప్పించుకున్నావు. కానీ రేపు వేరే అమ్మాయి వాడికి బలైపోతే ఆ పాపం ఈ రోజు వదిలేసినా నీదే అవుతుంది. వదిలేద్దామా చెప్పు. అలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వురా. వింధ్య రా. అదేంటి అలా వెళ్ళిపోయింది? డబ్బు అవసరమనే కదా వచ్చింది. ఇలాంటి టైంలోనే ఏ ఆడదైనా లొంగిపోవాలి కదా. అవసరాల కోసమైనా ఆలోచించి వెనక్కి తిరిగి రావాలి మరి. చెప్పు తీయవే సంధ్య. వాడి చెంప పగలగొట్టు. ఇంకోసారి నా సంధ్య జోలికొస్తే చంపేస్తాను.